అలసందల మెంతి కూర. సో అలసందలు అండ్ మెంతి కూర చాలా మంచి కాంబినేషన్, చాలా స్ట్రెంగ్తీ ఇంగ్రీడియంట్స్ అవి. చికెన్ కంటే ఎక్కువగా ప్రోటీన్ వాల్యూ కానీ ఫైబర్ కంటెంట్ కానీ అందులోనే ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అలసందలు అండ్ మెంతి కూర తీసుకొచ్చేసాము, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. అండ్ ఏంటంటే నార్మల్గా కర్రీకి ఏం కావాలో ఆ స్పైసెస్ కానీ అవన్నీ తీసుకొచ్చేసాం. కాంబినేషన్ చూడాలి. అండ్ అలసందలు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా అలసందలు శనగలు ఇవన్నీ కూడా మనము స్నాక్స్గా కూడా తీసుకుంటూ ఉంటాం, లైట్గా అలా సలాడ్ రూపంలో. సో అలా బెస్ట్ లేకపోతే ఇలా కర్రీస్ చేసుకోవడం బెస్ట్? సో సాలడ్స్ లాగా కూడా తీసుకోవచ్చు, బట్ కొంతమందికి ఏంటంటే అలా తీసుకుంటే ఎక్కువగా అరగదు అన్నమాట. ఓకే, వాళ్ళకి ఎక్కువ అసిడిటీ సెన్సేషన్ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం ఇలా గ్రీన్ లీఫీ దాంతో మిక్స్ చేసుకుంటే ఏంటంటే అందులో ఉండే ఫైబర్ వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ముందు పోపుకు సంబంధించి వేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కొన్ని ధనియాలు కూడా, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సో నెక్స్ట్ ఇంకేం యాడ్ చేస్తాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, సో తర్వాత మెంతి కూర. సో మనము మెంతి కూర ప్లేస్లో స్పైనల్ కార్డ్ స్ట్రెంథనింగ్కి ఇంకా ఎటువంటి ఆకుకూరలు యూజ్ చేయొచ్చు? ఇంకా మనకు తోటకూరలో కూడా ఎక్కువగా ఐరన్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు. లేకపోతే పాలకూర కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ 3 గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ మునగాకు కూడా మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ 3 to 5 వెజిటేబుల్స్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి కాంబినేషన్. సో మెంతాకు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పైసెస్ వేసుకుందాం లైట్గా. సో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కూడా కొంచెం, కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరి సో చక్కగా స్పైసెస్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా అలసందలు కూడా వేసేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాము. సో మీరు అన్నట్టు చక్కగా చపాతీలోకి అండ్ రోటీస్లో కూడా యూజ్ చేయొచ్చు ఇది. సో మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. ఈలోపు ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకు అలసందలోకి పట్టేస్తాయి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటి చూసేద్దాం. సో మంచి అరోమా అయితే వస్తుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టే కదా? మరి రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే,
ఓకే. సో చక్కగా మెంతాకు అండ్ స్పైసెస్ వేసాం కదా, Yes. ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. రెడీ అయిపోయినట్టేనా ఇంకా? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే లస్య, అలసందల మెంతికూర రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన అలసందల మెంతికూర రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అలసందల మెంతికూరకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మెంతికూర 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల మెంతికూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, ధనియాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో మెంతికూర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న అలసందలు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల మెంతికూర రెడీ.